నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఏపీలో మరో భారీ కుంభకోణం బయటపడింది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్ల విలువ చేసే భూమిని తనతో బలవంతంగా రిజిస్టర్ చేసుకున్నారు అని చెప్పి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్ అనే వ్యక్తి చంద్రబాబు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. లేఖ ద్వారా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి బినామీలే ఈ పని చేశారు అంటూ ఆయన ఆరోపించడం అయితే జరిగింది. అసలు ఈ స్కామ్ ఏంటి, ఎవరెవరు ఇందులో పాత్రదారులు, అలాగే మరి ఎందుకు ఇప్పుడు సింగ్ బయటకు వచ్చి ఈ విషయాన్ని బయటపెట్టడం జరిగింది, అలాగే స్వయంగా చంద్రబాబు గారికి వినతి పత్రాన్ని అలాగే లెటర్ను రాయడం ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులు. సరే, ఏపీలో మరో కుంభకోణం, అసలు రోజుకు ఒక కుంభకోణం బయటకు వస్తూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు, నాయకుల పేర్లు, వాళ్ళ పేర్లే వింటూ వచ్చాము. ఇప్పుడు స్వయంగా మరి ఇతను ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనే వ్యక్తి జగన్ బినామీనే. ఆయన తమ్ముడు సునీల్ కావచ్చు, ఇంకెవరో చీమకుర్తి అనే వ్యక్తి, సినీ నటి పేరు కూడా ఇందులో వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ ఈ కుంభకోణం ఏంటి, ఎలా జరిగింది, ఈ సింగ్ అనే వ్యక్తి ఎందుకు బయటికి రావడం జరిగిందంటారు? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన భూ కుంభకోణాలు జరిగినాయి అనేది చాలా కాలంగా వస్తున్న ఆరోపణలు మనం వింటున్నాం. అయితే ఎవరు కూడా వీటి మీద కేసు రిజిస్టర్ చేయటానికి కానీ ఫిర్యాదులు చేయటానికి కూడా ముందుకు రాని పరిస్థితి. కొంతమంది పోలీస్ మాజీ అధికారుల భూములు కూడా చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణలకు గురైన సందర్భంలో ఆ తర్వాత ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులు చేశారని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డు రూము తగలబడిన సందర్భంలో సిసోడియా గారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇలాంటి ఎన్ని ఫిర్యాదులు ఉంటాయో స్వీకరించడానికి ఆయన స్వయంగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక 5-6 కేసెస్ ఏమైనా ఉంటే అనుకున్నారు. ఒక జాతరకు వచ్చినట్టు వచ్చారు. నా సర్వీస్లో నేను ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదు, కానీ ఏదో వ్యవస్థలో లోపం ఉన్నట్టు మాత్రం స్పష్టమవుతుంది అనేది ఆయన ఆ రోజు ఒప్పుకున్నాడు. అది దాని పరిణామాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పుట్టలు పగిలి ఇవన్నీ కూడా ఇప్పుడు అతను సబ్ రిజిస్ట్రార్ సింగ్, అతన్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు అరెస్ట్లో ఉండగా అతను ఏం చేశాడంటే, ఇంతకుముందు నాతో కొంతమంది బ్లాక్మెయిల్ చేసి లేకపోతే ఒత్తిడి చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు ప్రాపర్టీస్ అని చెప్పాడు. ఎక్కడెక్కడ చెప్తున్నాడు అతను? వైజాగ్ చెప్తున్నాడు, రాజమండ్రి చెప్తున్నాడు, విజయవాడ చెప్పాడు. ఇబ్రహీంపట్నంలో కూడా 700 కోట్ల రూపాయలు. ఇప్పుడు వైఎస్ సునీల్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి కజిన్ అని చెప్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తి అని తెలుస్తూనే ఉంది. తర్వాత నాగేశ్వర్ రెడ్డి అనే ఒక అతను కూడా ఒక ప్రభుత్వంలో ఒక అధికారి పాత్రలో ఉన్నాడు. తర్వాత చీమకుర్తి శ్రీకాంత్, ఆయన భార్య రీతు సింగ్ అని ఆమె సినిమా యాక్టర్స్ అంటున్నారు. వీళ్ళందరూ కూడా నాతో చేయించుకున్నారని. అయితే ఇక్కడ సింగ్ ఏమో శుద్ధపోస అని చెప్పడానికి ఏం లేదు. ఇది ఒక సంఘటన కాదు, ఇది గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్న సంఘటనలు ఇవి. కాబట్టి అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఫోన్ సంభాషణలు కూడా జరిగినాయి. అది కూడా అతను సింగ్ ఇప్పుడు రిలీజ్ చేశాడు. నిజంగా కనుక అతను ఫస్ట్ ఎవరైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో అప్పుడే కనుక సబ్ రిజిస్ట్రార్గా తనకు అధికారం ఉంది, ఆయన పోలీసుల సహాయం కోరచ్చు. ఇది అక్రమ రిజిస్ట్రేషన్ చేయమని నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, నేను చేయను అని చెప్పాను, ఇలా నన్ను బెదిరిస్తున్నారని చెప్తే కనుక ఆ రోజు అక్కడే తేలిపోయేది. కానీ అతను సైలెంట్గా తీసుకుంటా వెళ్ళిపోతున్నాడు. మనం ఇక్కడ ఇంకోటి ఏం గమనించాలంటే, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇప్పుడు అతను చెప్తుంది ఏంటంటే, అతని వర్షన్ కూడా ఇతను నాకు 40 లక్షలు సింగే ఇవ్వాలంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ లావాదేవీలకు సంబంధించి కొంత అడ్వాన్స్ కూడా శ్రీకాంత్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, అంతే కదా. లేకపోతే 40 లక్షలు నాకు ఇవ్వాలని అసలు సబ్ రిజిస్ట్రార్కి ఒక వ్యక్తికి మధ్యలో 40 లక్షల డీల్ ఎలా జరుగుతుంది? అందులో సబ్ రిజిస్ట్రార్ అనేది క్లాస్ 2 ఆఫీసరే అతను. అసలు నిజానికి పెద్ద పోస్ట్ కూడా కాదు, అది గ్రూప్ 1 పోస్ట్ కూడా కాదు. అట్లాంటి వ్యక్తితో ఇంత పెద్ద ఫైనాన్షియల్ డీల్ జరిగిందంటే ఏది జరిగినా అది ప్రభుత్వ దృష్టికి రావాలి. మరి అతను ప్రభుత్వ దృష్టికి తేకుండానే ఈ శ్రీకాంత్కి 40,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చాడు అంటే అక్కడ కూడా అతను సింగ్ అక్రమంగా డీల్ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు తను చేసిన అక్రమాలు బయటపడవు అనే ధైర్యం మీద ఉండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక 30 సంవత్సరాల అధికారం ఉందని నమ్మిన వ్యక్తుల్లో సింగ్ కూడా ఒకటి అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన బినామీయే నెక్కే కాబట్టి నేను చేసింది, వచ్చినంత డబ్బులు తీసుకుంటాను, ఒకటి ఏదైనా కేసులు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, బట్ నాకు వచ్చిన ప్రమాదం ఏముంది అనుకున్నాడు. ఇంకొకటి, ఒకవేళ అట్లాంటి ప్రమాదమే వచ్చినా కూడా ఇప్పుడు మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే, ఆర్థికంగా తను రిటైర్ అయిపోయినా లేకపోతే ఈ కేసుల్లో ఇరుక్కున్నా కూడా తనకి ఆర్థికంగా ఫ్యూచర్ జీవితం అంతా కూడా తనకు కానీ తన పిల్లలకు కానీ కుటుంబానికి కానీ
తిరుగు లేకుండా అంటే సేఫ్టీగా ఉండే అంత డబ్బులు అతను తీసుకున్న తర్వాతే ఇవన్నీ చేశాడని మనకు అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ అతను రిటైర్డ్ అయిపోయారు, కానీ తనతో బలవంతంగా చేపించుకున్నారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒక సబ్ రిజిస్ట్రార్ని ఎవరు కూడా ఏదైనా ఒక చిన్న సంఘటనలో చేయగలుగుతారేమో కానీ విజయవాడలో కొంత, వైజాగ్లో కొంత, రాజమండ్రిలో కూడా చేయించుకున్నారంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ మధ్యలో ఒక అవగాహన లేకుండా జరిగిందనే మాట ఎవరు కూడా నమ్మరు. తర్వాత ఎప్పుడైనా సరే సబ్ రిజిస్ట్రార్ కనుక ఒక కంప్లైంట్ ఆయన వాళ్ళ పై అధికారికి కూడా చేయొచ్చు. ఆడిట్, సబ్ రిజిస్ట్రార్ ఆడిట్ అని ఉన్నాడు రామారావు గారిని ఇందులో. ఇప్పుడు అతనికి చెప్పినా కూడా అతను కూడా వీళ్ళతో కుమ్మక్కయ్యాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి అక్రమాలు జరిగినప్పుడు ఆడిట్ చేయడానికి పైన రామారావు ఎప్పుడైతే ఇతను ఈ బయట పెట్టబోతున్నాడో ఈ కేసు అంతా వీళ్ళందరూ చర్చించుకున్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయాడని చెబుతున్నారు అతను. అంటే ఇక్కడ ఇంకొన్ని ఆరోపణలు కూడా సింగ్ చేస్తూ ఉన్నాడు. ఇవి కానీ రిజిస్ట్రేషన్ చేయకపోతే చంద్రబాబు లాగా తప్పుడు కేసులు పెట్టి నిన్ను కూడా జైల్లో వేస్తామని బాబు గారిని వేసినట్టు, అలాగే ఏసీబీతో దర్యాప్తు చేపిస్తామని కావచ్చు, డాక్టర్ సుధాకర్ లాగా నిన్ను కూడా మీ కుటుంబ సభ్యులను వేధించి నిన్ను కూడా అలా అయ్యేలాగా చేస్తామని చెప్పి బెదిరించారు, బెదిరించి నాతో చేపించుకున్నారు అని అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు బెదిరించుంటారు. కానీ అంత ఇన్ని అక్రమాలు చేసి ఇరుక్కునే కన్నా అతను ఒక రకంగా ఆ రోజే కనుక కంప్లైంట్ చేస్తుంటే ఏదో ఒకటి కాన్సిక్వెన్స్ ఫేస్ చేసేవాడు. ఇప్పుడు ఇది దర్యాప్తు చేసినప్పుడు నిజంగా కనుక అతన్ని ఈ రకంగా బెదిరించారనే కనుక అతను ప్రూఫ్స్ అవన్నీ ఫోనుల్లో మాట్లాడినది ఎవిడెన్స్ కనుక చూపించగలిగితే కొంతవరకు పర్వాలేదు. కానీ మనకుండా అవగాహన బట్టి సబ్ రిజిస్ట్రార్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది, ఇంత పెద్ద పెద్ద కుంభకోణాలు చేసినప్పుడు వాళ్ళ వంతు వాళ్ళు తీసేసుకుంటారు. అసలు రెగ్యులర్గా న్యాయబద్ధంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు కొన్న పార్టీ దగ్గర తీసుకుంటారు, అమ్మిన పార్టీ దగ్గర కూడా తీసుకుంటారు. న్యాయబద్ధంగా జరిగినట్టుకే అలాంటి అక్రమాలు చేసినప్పుడు వాళ్ళకి తెలుసు రిస్క్ ఎంత ఉంది ఇందులో అని. ఇప్పుడు ఫ్యామిలీకి ఒకవేళ నేను జైల్లో పడవచ్చు, ఇక నేను తిరిగి రాకపోవచ్చు. అంటే మనం ఈ ఒక్క కేసుని కాదు, మనం కాకినాడ పోర్ట్లో కూడా చూసాం. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ ని బెదిరించి వాళ్ళు కావాల్సినట్టు రాయించుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈయన్ని కూడా నేను చెయ్యను అని చెప్పి ఈయన కిడ్నాప్ చేసి గోవాలో పెట్టారంట, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ₹1 కోటి దాకా ఇప్పించుకున్నారంట. సో అని చంపేస్తామని చెప్పి ₹1 కోటి దాకా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తీసుకోవడం కూడా జరిగింది. సో అసలు అంటే ఒక్క ఇబ్రహీంపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వాళ్ళు భూములు రాయించుకున్నారు. కానీ ఆ భూములన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే రాయించుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు ఎక్కడ భూములైనా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక వెసులుబాటు కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు మీరు అన్నట్టు సింగుని ఏదో ఒక విధంగా వాళ్ళు భయానో భక్తితోనో లేకపోతే డబ్బుతోనో లొంగ తీసుకున్నారు కాబట్టి ఈ అవకాశం అన్నిసార్లు దొరకదు. సింగుని ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నాప్ చేసి బెదిరించారు, ₹1 కోటి తీసుకున్నారు అంటున్నారు. ₹1 కోటి ఒక సబ్ రిజిస్ట్రార్ ఫ్యామిలీ ఇచ్చిందంటేనే మనకు అక్కడే అర్థమవుతుంది. ₹1 కోటి సబ్ రిజిస్ట్రార్ ఫ్యామిలీ ఇవ్వలేదు ఎవరైనా కూడా. అంటే అతను కూడా అంతకుముందు చాలా పనిచేసిన సార్లు కూడా ఆయనకు మంచి రిప్యుటేషన్ లేదు. విజయవాడలో సింగ్ పేరంటేనే చాలామంది అమ్మో చాలా నోటోరియస్ అనే వ్యాఖ్య వినపడుతుంది. కాబట్టి ఆయన ఎక్కడ పనిచేసినా కూడా బాగా పెద్ద ఎత్తున సంపాదించబట్టే వీళ్ళు అక్రమం చేయించుకుంటూ కూడా కిడ్నాప్ చేసి ఇంకో ₹1 కోటి కూడా డిమాండ్ చేయగలిగారంటేనే అతని అవినీతి గురించి ఈ కిడ్నాపర్స్కి ఒక అవగాహన ఉంది. అదే కనుక మామూలు కుటుంబం ₹1 కోటి ఎట్లా తెచ్చి ఇవ్వగలుగుతారు? ఆ కుటుంబ సభ్యులే ఫిర్యాదు చేసేవాళ్ళు. మా పెద్ద ఆయన్ని సింగుని ఇట్లా కిడ్నాప్ చేసి ₹1 కోటి అడుగుతున్నారు, మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని. అప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యేవాళ్ళు, ఏం జరిగేదో. కానీ వాళ్ళు ₹1 కోటి సైలెంట్గా ఇచ్చేశారంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదిస్తే ఆ కుటుంబం ₹1 కోటి సునాయాసంగా ఇచ్చి ఆయన బయటకు తీసుకొచ్చింది. తర్వాత అప్పటికైనా ఆయనకు అర్థమై ఉండాలి కదా, నేను ఒక సాలిగూడలో చిక్కుకుపోయాను, నేను దీనికన్నా బెటర్, నేను కంప్లైంట్ చేసింది బెటర్ అని. అండ్ ఇంకొకటి అంటే వీళ్ళు కబ్జా చేశారు అంటే ఆ భూమి ఎవరిదై ఉంటుంది, వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదంటారు? ఇప్పుడు కూడా వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉందంటారా? ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఈ రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారం అవతల పార్టీకి తెలుసా లేదా అనేది ఒకటి. రెండోది కొన్ని గవర్నమెంట్ భూములు కూడా అయ్యి ఉండొచ్చు, అంటే రిజిస్ట్రేషన్కి అవకాశం లేని భూములు అట్లా కొన్ని చేయించుకున్నారా అని కూడా అనుమానం వస్తుంది. ఒక్కోసారి ఫారిన్లో ఉంటున్నారు. ఇవాళ రేపు మొన్న 2019 and 24లో వైజాగ్లో పెద్ద కలకలం ఏమొచ్చిందంటే ఇక్కడ విదేశాలు వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తుల్ని చూసుకుని ఐడెంటిఫై చేసి విజయసాయి రెడ్డి కూడా అక్కడ క్యాంప్ వేసుకున్న కారణం కూడా ఇలాంటి పెద్ద పెద్ద ల్యాండ్స్, పెద్ద కాదు ఒకసారి చిన్నాటిని కూడా వాళ్ళు వదల్లా, ఒక కీలకమైన కూడల ప్రదేశాల్లో లేదా కమర్షియల్ వాల్యూ ఉన్న భూముల మీద కన్నేసి, అందుకే కదా వాళ్ళు భయపడిపోయింది. వైజాగ్ వాళ్ళు ఇతను క్యాపిటల్ పెడతానంటే కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి పాలనా రాజధాని వైజాగ్లో పెడతానంటే
ఈ రూపంలో ఇట్లాంటి భూ కబ్జాదారులు ఇంకా ఎక్కువ మంది ఇక్కడ టెస్ట్ వేసి కూర్చుంటారు. మన ప్రైవేట్ ఆస్తులకి మన జీవితాలకు కూడా భద్రత ఉండదనే కదా వాళ్ళు అందుకే అక్కడ వైఎస్ఆర్సీపీని కూడా ఓడించారు. ఎవరైనా ఒక పాలనా రాజధాని పెడతామంటే ఆ ప్రాంతవాసులు ఆ పార్టీకి బ్రహ్మరథం పడతారు. కానీ వీళ్ళ ఉద్దేశాలు వాళ్ళకి అర్థమైనవి. వీళ్ళు వస్తున్నది విశాఖపట్నం మీద ప్రేమతో కాదు, విశాఖపట్నంలో ప్రజలు శాంతి కాముకులు, వాళ్ళ భూములు అమాయకులు కాబట్టి ఆక్రమించుకోవచ్చు అనేది వీళ్ళ పథకం అని. అందుకే విజయమ్మను కూడా ఓడించిన కారణం గతంలో స్థానికేతరులు అనేక మంది అక్కడ వైజాగ్ నుంచి పోటీ చేసి అనేక మంది ఎంపీలుగా గెలిచారు. రాజశేఖర రెడ్డి భార్య స్వయంగా తర్వాత జగన్మోహన్ రెడ్డికి తల్లి అయిన విజయమ్మనే ఎందుకు ఓడించారంటే ఆమెతో పాటు వచ్చిన వాళ్ళు భూ కబ్జాలకు వచ్చారనేది వాళ్ళకి అర్థమైంది. ఇది ఒక స్కీమ్తో వస్తున్నారు వీళ్ళు, మిగిలిన వాళ్ళు అట్లా రాలేదు. ఇప్పుడు టి సుబ్బరామరెడ్డి నెల్లూరు జిల్లా అయినా కానీ అక్కడ ఆయనకి చాలా పేరుంది. ఇవాళకి కూడా మంచి అయిపోయినా చెడు చేయలేదు, ఇట్లా భూ కబ్జాల కాటికి తలపడలా. ఏదో ఆయన ప్రచారం చేసుకునేవాడు. అట్లాగే పురంధరేశ్వరి గెలిచింది, ఎన్ జనార్దన్ రెడ్డి గెలిచాడు, రోషయ్య గారు గెలిచాడు. వీళ్ళందరూ కూడా స్థానికేతరులే. వాళ్ళతో ఇట్లాంటి ప్రమాదాన్ని వాళ్ళు పసికట్టలేదు వైజాగ్ వాళ్ళు. ఇప్పుడు ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని చేసినప్పుడు అతను దాచుకోవాల్సిన అవసరం లేదు. సరే ఇప్పటికైనా ఫిర్యాదు చేశాడు కాబట్టి డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటారు. ఒకవేళ కనుక సింగు పాత్ర కూడా కనుక ఉంటే సింగు కూడా వాళ్ళతో పాటు ఒక సహనిందితుడు అవుతాడు తప్ప బాధితుడు అవడు అక్కడ. అతను ఇంతకాలం నుంచి వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇన్ని భూములు రిజిస్ట్రేషన్ చేయటువంటి చిన్న మాట కాదు కదా. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులకు ఇది ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకా పై పోలీస్ అధికారులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం అతనికి ఉంది. లేకపోతే బహిరంగ లేఖ కూడా ఆ రోజే విడుదల చేయొచ్చు. నాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది, నాకు ప్రాణరక్షణ లేదు, కాబట్టి నేను లాంగ్ లీవ్లో వెళ్ళిపోతున్నాను. డిపార్ట్మెంట్ డీజీ దానికి కూడా సబ్ రిజిస్ట్రార్ దీనికి రిజిస్ట్రేషన్స్కి ఒక డీజీ ఉంటాడు. ఆ డీజీకి లెటర్ రాసి కనుక వెళ్ళిపోయాడంటే అన్ని రికార్డెడ్గా ఉండేది. ఇవాళ అతనికి ఒక సేఫ్టీ ఉండేది. కానీ 5 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉండి కిడ్నాప్కి కూడా గురయ్యి ₹1,00,00,000 కూడా పే చేసి అయినా కూడా మళ్ళీ వాళ్ళతోనే సాంగత్యం నడుపుతున్నాడంటే, ఫోనుల్లో మాట్లాడాడని, ఇంకా శ్రీకాంత్ నాకు ఇప్పుడు ఒక 40 లక్షలు ఇంకా ఇవ్వాల్సి ఉన్నాడంటే ఇంకా కొన్ని ప్రామిస్ చేసిన రిజిస్ట్రేషన్లు చేయలేదని ఒక అనుమానం వస్తుంది. శ్రీకాంత్ మాట నిజమని మనం నమ్మలేము, అట్లని కాదని కూడా కొట్టేయలేము. అతను ఓపెన్గా వచ్చి చెబుతున్నాడు కాబట్టి ఇప్పుడు శ్రీకాంతే ఓపెన్గా అవును మేము ఇగో ఇన్ని చేయించుకున్నాము, ఏ డీల్కి ఎంత ఇచ్చామో కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అంటే అట్లా చెప్తే అంటే కబ్జా చేసింది నిజమేనని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఇంతరాక వచ్చిన తర్వాత ఇక ఎట్టాగు ఏదైతే వాళ్ళ స్టాంప్ పేపర్స్ ఉంటాయో రిజిస్ట్రేషన్ చేసినవి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రాక నాదే అయి ఉంటుంది, నా పేరు రాశారనుకోండి, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను అమ్మలేదనేది ఆ ఓనర్ బయటకు వస్తాడు కదా యజమాని, అప్పుడు ఎట్టాగు చెల్లదు. అతను అబ్జెక్షన్ రాస్తాడు, నేను రిజిస్ట్రేషన్ చేయలేదు, నా పేరు మీద ఎవరినో బినామీని పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. అట్లా ఎవరికాళ్ళు అలర్ట్ అవుతారు, బయటకు వస్తాయి. ఇప్పుడు పూర్తిగా వీళ్ళకి కూడా దక్కవు, వీళ్ళు కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఫోర్స్ చేసి ఒత్తిడి చేసి డబ్బులు ఇచ్చి చేయించుకున్నా చల్లవు. అవతల వ్యక్తి అసలు యజమాని వచ్చి నేను అమ్మలేదు అన్నప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆడిటర్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు కదా రామారావు, వాళ్ళ డ్యూటీయే ఇది. ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు లేకపోతే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు నిజమైన పార్టీలైనా కొన్నాయినా అమ్మినాయినా అని చూసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్కే అర్థమవుతుంది. కాకపోతే అతను ఒత్తిడిలో చేశానంటున్నాడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు అవి చల్లవు. ఖచ్చితంగా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి పిలిపిస్తారు కూడా. ఇప్పుడు బాబు మరి ఇట్లా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది, అడ్రస్లు ఉంటాయి దాంట్లో. ఇక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నేను అమ్మలేదు అన్నప్పుడు వీటన్నిటిని పక్కకు పెడతారు. తాత్కాలికంగా మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సస్పెండ్లో పెడతారు. పెట్టి మళ్ళీ రాటిఫికేషన్ అంటే వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది. అదర్వైజ్ క్యాన్సిల్ చేసే అధికారం కూడా సబ్ రిజిస్ట్రార్లకు ఉంటుంది ఒకవేళ అక్రమం జరిగితే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు.